గైస్ మనం ఈ కొండ ఎక్కబోతున్నాం. ఇదిగోండి ఇదే అదిగోండి ఆ హోర్డింగ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం మనం. ఇది చూడండి ఎంత హైట్ ఉందా, ఇక్కడికి ఎంత హైట్ అవుతుంది. సో లెట్స్ గో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి మోటో వైబ్స్. మన ఎక్స్ప్లోరింగ్ విజయనగరం సిడెన్ ప్లేస్ సిరీస్లో ఇది ప్లేస్ నెంబర్ 6 కొండవెల్గాడ. ఈ ప్లేస్ గురించి చాలా స్టోరీస్ ఉన్నాయి, నేను కూడా చాలా విన్నాను. ఆ స్టోరీ కొండపైకి వెళ్ళాక చెప్తాను. అండ్ నేను చాలాసార్లు ఎక్కుదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు కుదిరింది మనకి. ఎక్స్ప్లోర్ చేసేద్దాం. కొండ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి. అండ్ మన ఎక్స్ప్లోరేషన్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ 11 అయింది టైము. సో స్టార్ట్ అయితే చేసేద్దాం. స్టార్ట్ చేసి ఒక 15 మినిట్స్ అయింది. ఈరోజు క్లైమేట్ ఎండ అయితే కాయట్లేదు, కానీ చల్లగా లేదా నాకు ఎండ కాయట్లేదు. చెమట ఎక్కిపోతున్నాం అప్పుడే. నేను ఒక్కనే కాదు, మా బావ కూడా వచ్చారు. సో ఇద్దరం కలిసి అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. గాయస్ ఈ రూట్ చూడండి, లోపలికి వచ్చేసాం. ఇప్పుడు బాగా లోపలికి వచ్చడం వల్ల రూట్ అయితే ఇలా అయిపోయింది. అసలు ఏం కనిపించట్లేదు. పిల్లలకి ట్రై చేయకండి, మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. చూడండి ఎలా ఉందా, మొత్తం రూట్ అయితే ఇలా అయిపోయింది. కింద వరకు వచ్చాం, మాకు తెలిసి ఇంకా హిల్ దగ్గరకు వచ్చాం. హిల్ దగ్గరికి అయితే వచ్చాం. గైస్ వెళ్తున్న రూట్ మర్చిపోకూడదని చాక్ పీసులతో ఇలా మార్కులు అయితే పెడుతున్నాం. ఇవ్వండి యారోస్ అయితే పెడుతున్నాను. నా చెమటకి రాయి చూడండి ఎలా తడిసిపోయిందో. నా చెమట చూడండి ఎలా చెమటకే తడిసిపోయింది మొత్తం. ప్రజెంట్గా అయితే ఇక్కడ కూర్చున్నాం. వ్యూ చూడండి హైట్. నేను కూర్చున్న దగ్గర నుంచి ఇలా ఉంది పైకి. చుట్టుపక్కల అడవి అయితే ఇలా ఉంది. గాయస్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. అండ్ ఇక్కడ నుంచి గొర్లా జంక్షన్ ట్రైన్ అయితే కనిపిస్తుంది, చూపిస్తాను చూడండి. అదే గొర్లా జంక్షన్ ట్రైన్. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. నేను ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి 1 అవర్ అయింది. 1 అవర్లో ఈ హైట్కి అయితే వచ్చాం. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే 2 రూట్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇదో రూట్ పైకి, అండ్ ఇటువైపు ఒక రూట్ ఉంది ఈ పక్క నుంచి. అదిగోండి ఇటు వెళ్ళాలనేది అర్థం కావట్లేదు. అది ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని పైకి వెళ్ళాలి. ఇటు వెళ్ళాలనేది అర్థం కాలేదు మాకు. నెట్ సిగ్నల్ వస్తుంది, నెట్ చూసుకొని వెళ్ళాలి. వ్యూస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ నుంచి. ఇదంతా సిటీ అవుట్స్కట్స్ అనమాట. నెల్లిమర్ల గొర్ల ఈ ఏరియా అంతా గొప్ప నీట్గా కనిపిస్తుంది ఇటువైపు నుంచి. పైకి ఎక్కితే సిటీ వ్యూ కనిపిస్తుంది అనుకుంటా, అది కూడా చూపిస్తాను మీకు. ఇంకా పైకి అయితే వెళ్దాం. ముందు రూట్ డిసైడ్ అవ్వాలి, అది ఇంపార్టెంట్. స్ట్రైట్ రూట్ వదిలేసి రైట్ రూట్ అయితే పట్టుకున్నాం. రైట్ సైడ్ మాకు రైట్ సైడ్ ఉన్న రూట్. ఇది ఎలా ఉంటుందో తెలీదు. స్టార్ట్ అయ్యాం, రైట్ సైడ్ రూట్ తీసుకున్నాం కదా. ఇటువైపు నుంచి కూడా రూట్ లేదు. ఇవన్నీ ఇలా అయితే ఉంది, క్లోజ్డ్ మొత్తం చెట్లు తుప్పలతో ఉంది. కనీసం కాళ్ళాటకు బాటైనా కనబడలేదు, ఇప్పుడు దాకా వచ్చినట్టు అయినా కనిపించలేదు. సో ఇక్కడైతే ఆగాను, బాగా కూడా ఆగారు. మేబీ మళ్ళీ కిందకి వెళ్ళి నెక్స్ట్ రూట్ అయితే తీసుకుందాం. పైకి ఎక్కుతున్నాం కదా, బాగా అల్పి అయితే వచ్చేస్తుంది. రూట్ తప్పిపోయి మళ్ళీ రూట్లోకి అయితే వచ్చాం. ఇంకా అనుకుంటున్నాను అదే రూట్ అని తెలియదు మాకు. ప్రెసెంట్ ఇక్కడ రూట్ అయితే ఇలా ఉంది. పైకి ఎక్కువ కొద్దీ ఒక్కొక్క రూట్ రివీల్ అవుతుంది. నెంబర్ ఆఫ్ రూట్స్ ఉన్నాయి. ఎక్కే కొద్దీ అన్ని రూట్స్ వస్తే ఎవడైనా కన్ఫ్యూజ్ అవుతాడు. మ్యాక్సిమం
మేమైతే లెఫ్ట్ పట్టుకున్నాం ఏకంగా రూట్ చూసుకొని. ఎవరు రాకండి, నన్ను అడిగితే అవాయిడ్ చేయండి సాధ్యమైనంత వరకు, లేదంటే ఒక 7-8 మెంబర్స్. ఇప్పుడే ఎలా ఉందంటే దిగేటప్పుడు ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇప్పుడు మరి కొంచెం ఒక 100 మీటర్స్ వచ్చాం. 100 మీటర్స్ తర్వాత మళ్ళీ 2 రూట్స్ వచ్చాయి, ఒకటి రైట్ ఒక లెఫ్ట్. మళ్ళీ మేము మళ్ళీ లెఫ్టే తీసుకున్నాం. రూట్ చూడండి ఎలా ఉందో. వెళ్ళే కొద్దీ మాత్రం వ్యూస్ కనబడుతూనే ఉన్నాయి గైస్. ఇక్కడికి వచ్చాక కింద పక్క వ్యూ కూడా కనిపించడం మానేసింది. చూడండి తప్పులు ఎలా ఉందా ఉన్నాయా. మనం వచ్చింది ఇదే, ఈ తప్పులు చూడండి. అలాగే ఇదే రూట్. ఇక్కడ తప్పు, ఇక్కడ సరైన పొట్ట ఉంది చూడండి, ఎంత పెద్ద పొట్ట ఉందో. పావులు గట్టు ఉంటాయి ఏమో కానీ ప్రజెంట్ మన వరకు ఇప్పటి వరకు మనకి ఏ పాము కనిపించలేదు. కనిపించకూడదనే కోరుకుంటున్నాను నేను. పెద్ద పొట్ట ఉంది, చాలా పెద్ద పొట్ట. అండ్ ఇక్కడి నుంచి కూడా మీరు గమనిస్తే అదిగోండి, అది రూట్లో కనిపిస్తుంది. కానీ ఎవరి డీటెయిల్ పోతాడో తెలీదు. చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. చాలా అంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. సో ఇంకా పైకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ అడుగు పందులు ఉన్నట్టున్నాయి, గొయ్యలు గట్టి పెట్టేసే మొత్తం కనిపిస్తుంది చూడండి మీకు. ఇందులో మా ఫోటో దగ్గర అయితే అన్నీ అయ్యే గొయ్యలన్నీ, చుట్టూ అదే గొయ్య. చెప్పాను కదా అడవి పందులు ఉన్నాయని. ఇదిగోండి గొయ్యలు కూడా పెడుతున్నాయని చెప్పా కదా. మనం వెళ్ళే దారిలోనే ఉంది ఇదిగోండి గొయ్య. చాలా ఉంది, ఇటుపక్క అటుపక్క కూడా పెట్టింది. అది ఇటువైపు అండ్ అటువైపు కూడా పెట్టేసింది. చాలా ఉన్నాయి ఇలాంటి హోల్స్, చాలా ఎక్కువ ఉంటాయి అడవి పందులు. అండ్ చుట్టూ ఏం కనిపించట్లేదు కూడా, చాలా దట్టంగా ఉంది. కిందకు ఒంగొని వెళ్ళాల్సి వస్తుంది. పైన మొత్తం తుప్పలే తగిలేస్తున్నాయి ఆల్రెడీ. సో కిందకైతే ఒంగొని వెళ్తున్నాం. చుట్టూ చూడండి ఎలా ఉందో, మొత్తం తుప్పలే. పని ఏదైనా ముళ్ళు లేకుండా ఉందా అంటే లేదు, అన్నిటికి ముళ్ళులు ఉన్నాయి. కొంచెం అటు ఇటు అయితే సెటన్ సిరీసే. సో మొహానికి తగలని జాగ్రత్త పడ్డాను. సో కొంచెం మొహానికి అయితే తగలేదు. రోడ్ అయితే ఎలా ఉంది అండ్ పైకి అయితే ఎలా ఉంది చూడండి. ఇక్కడ దేందా వేస్ట్ ఉంది, దేందా అనేది ఎవరికి తెలియదు, నాకైతే అర్థం లేదు. నేను అనుకుంటాను అడుగు పంది అనుకుంటున్నాను. ఇదిగోండి వేస్ట్, అడుగు పంది వేస్ట్ అనుకుంటున్నాను. అడుగు పంది అని వేస్ట్ చెప్పడానికి ఇదిగోండి ఇక్కడ హోల్ అయితే పెట్టింది. ఇదిగోండి గైస్, మనం ఇటువైపు నుంచి వచ్చాం అండ్ అలాగే ఇటువైపు రూట్ ఉంది. దిగేటప్పుడు కన్ఫామ్ కన్ఫ్యూజ్ అవుతాడు ఎవడైనా ఇలా అయితే. అండ్ ఇలా అయితే మనం ఇంకా ఎలా మీదకి వెళ్ళాలి. మనం చాలాసేపటి తర్వాత ఒక ఓపెన్ ప్లేస్ అయితే కనిపించింది. ఇంచుమించు 2 hours అయింది మేము స్టార్ట్ చేసి. ఇదిగోండి చూడండి ఓపెన్ ప్లేస్ ఇలా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇక్కడ ఇంత ఓపెన్ ప్లేస్ ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం లేదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ దాకా మాత్రం ఫుల్ తప్పులు, బుర్ర కూడా పైకి ఎత్తే అంత గ్యాప్ కూడా లేదు కొన్ని ఒక్కొక్క ప్లేస్లో అయితే. అండ్ అడవి పందులు కూడా చాలా ఉన్నాయి. ఎక్కువ గోతులు అయితే పెట్టేసాయి బాగా, హోల్స్ అయితే. అడవి పంది పేడ కూడా చూపించాను మీరు, చూసారు కదా. ఇంకా ఇంకొక 1 hour పడుతుంది అనుకుంటాం మేము పైకి ఎక్కడానికి. ఈ కొండలో సగం కొండ అయితే ఎక్కాం. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే మాత్రం హాసంగా ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఇంకా పైకి అయితే వెళ్ళాలి మనం. ఇదిగోండి లొకేషన్ కనిపిస్తుందా, హోర్డింగ్ ఇది కోట. ఇంకా అక్కడికైతే వెళ్ళాలి మనం. 1/3 అయితే ఎక్కేసాం, 1/3కి ఎక్కువ ఎక్కేసాం. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఇదే కొండవెల్లగడ విలేజ్. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి, చాలా బాగుంది. ఈ వ్యూస్ ఎలా ఉన్నాయి చెప్పండి కామెంట్ సెక్షన్లో. తెచ్చుకుని వాటర్ కూడా అయిపోయింది. అది అయిపోతే మా సీన్ అయిపోయినట్టే. ఇంకా ఎక్కలేదు పూర్తిగా, ఇంకా దిగాలి తర్వాత రిటర్న్లో. ఇవన్నీ చూడండి వాటర్ బాటిల్ ఇవే ఉన్నాయి మా దగ్గర. తెచ్చుకున్న వాటర్ బాటిల్స్లో ఈ వాటర్ అయిపోతే మా సీన్ అయిపోయినట్టే. కింద వరకు ఫస్ట్ పైకి ఎక్కాలి, ఈ వాటర్తో పైకి ఎక్కాలి, మళ్ళీ కిందకి ఎలా దిగాలో చూడాలి. ఇంకా గైస్ ఆ కొండ ఎక్కిన తర్వాత ఈ కొండ స్టార్ట్ అయ్యి ఒక 10 minutes అయింది.
ఇప్పటి వరకు రూట్ కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు మాత్రం వరస్ట్ అయిపోయింది రోడ్డు. చూడండి ఎలా ఉందో, చుట్టూ చెట్లు ఏం కనిపించట్లేదు. అండ్ అలాగే ఏదో సౌండ్ వస్తుంది, వినపడుతుంది. ఏదో డిఫరెంట్ సౌండ్ వస్తుంది. ఇది అడుగు పందా పామా అనేది అర్థం కావట్లేదు. పాము అయితే దగ్గరలోనే ఉండాలి, ఇది ఏంటో అనేది అర్థం కావట్లేదు. మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది ఏంటా సౌండ్ ఏంటా అనేది తెలీదు. కొంచెం సైలెంట్గా ఎక్కుదాం, సాధ్యమైనంత వరకు గోల్ చేయకుండా ఎక్కాలి. ఇక్కడ దాకా గోల్గా వచ్చాం, కొంచెం స్లోగా సైలెంట్గా ఎక్కాలి. ఈ ప్లేస్ చూడండి చుట్టూ ఎలా ఉందా. ఇది ఒక్కటే కనిపిస్తుంది, ఏం కనిపించట్లేదు. పక్కన ఏమన్నా కూడా కనిపించదు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి గాయస్. ఫైనల్గా మనం పైకి అయితే వచ్చేసాం, కొండవేలగడ కొండ పైకి. చాలా కష్టపడ్డాం గాయస్, 3 hours పట్టింది. ఎగ్జాక్ట్లీ 11కి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2 అంతా అవుతుంది. సో చాలా అంటే చాలా కష్టపడ్డాం. ఇక్కడ ఉన్న ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒక 5 minutes రిలాక్స్ అయ్యి చేసేస్తాను. ఏదైనా కొంచెం త్వరగా అయిపోయి ఇక్కడ ప్లేస్ చూసేసుకొని త్వరగా రిటర్న్ అయిపోవాలి. 3 hours అంటే మళ్ళీ ఈజీగా 3 hours పట్టేస్తుంది రిటర్న్ కూడా. 6 అయ్యే లోపల కిందనైతే ఉండాలి, లేదంటే ఇక్కడ లైటింగ్ గట్ట ఉండదు కదా. అడుగు పొందులో ఎక్కువ కనిపించలేదు, వాటిలో ఆనవాళ్ళు ఎక్కువ ఉన్నాయి. సో రిస్క్ ఎందుకు, మ్యాక్సిమం నేను అంత వీలైతే అంత వీలైతే అంత బేగ తీసేయడానికి ట్రై చేస్తాను. తీసేస్తే రిటర్న్ అవుతాను గైస్. దీని లోపలికైతే వెళ్దాం, చూసుకుంటూ వెళ్దామే. వ్యూ అయితే ఇక్కడైతే ఇలా ఉంది పరిస్థితి. చిన్న గుహలాగా ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడ వాటర్ ఇక్కడే స్టోర్ అయిపోద్ది అనుకుంటా. దీని ఎంట్రన్స్ ఇటు నుంచి ఉంది అనుకున్నాను, ఇటు నుంచి కాదు, ఇటువైపు నుంచి ఉంది. ఓ సూపర్ ఉంది వ్యూ మాత్రం ఇక్కడ నుంచి. ఇదిగోండి ఇలా ఉంది. ఇదైతే ఇక్కడ నుంచి అయితే ఇలా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదంతా పడిపోయేటట్టుంది, ఎప్పుడు కట్టారో ఎలా కట్టారో కానీ. చూడండి ఇలా ఉంది లోపల. పిచ్చి రాతలన్నీ ఉన్నాయి చాలా, ఎప్పుడో వచ్చి ఉంటారు ఇలా అందరూ. ఇదిగోండి చూడండి 973 ఇలాంటి రాతలన్నీ ఉన్నాయి. అండ్ పై సీలింగ్ అయితే పడిపోయింది. అండ్ ఇటువైపు ఇలా ఉంది చూసారా హోల్. ఇక్కడికి సిమెంట్ బస్తాలు, ఇటుకు ఎలా తెచ్చారు. ఇక్కడ మనం నార్మల్ పర్సన్సే ఇంచుమించు 2 వాటర్ బాటిల్స్, కొంచెం 2 బిస్కెట్ ప్యాకెట్లు పట్టుకొని ఎక్కడానికి 3 hours పట్టింది నాకు. 2 పర్సన్స్ ఎక్కడానికి 3 hours పట్టింది. అలాంటిది ఈ లగేజ్ పట్టుకొని హైట్ ఎలా వచ్చారు వీళ్ళు. గాలి అయితే మాత్రం సూపర్గా వేస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఇలా ఉంది. కరెక్ట్ ఈ బిల్డింగ్ పక్క నుంచి చాలా బాగుంది. ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంకా ఇటు విజయనగరం బ్యాక్ సైడ్, ఇది కొండవేలగట్ సైడ్. విజయనగరం మన బ్యాక్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, ఇదో బిల్డింగ్ అనమాట. ఇది బాగా కనిపిస్తుంది కిందకి. చూడండి ఎలా ఉందో. ఇదే బాగా కనిపించే బిల్డింగ్ కిందకి, అది తక్కువ కనిపిస్తుంది. అసలు ఈ కన్స్ట్రక్షన్ ఏంటి, కన్స్ట్రక్షన్ స్టైల్ ఏంటి అనేది అర్థం కాలేదు. అర్థమయ్యేది ఏమైనా అర్థమవుతుందంటే ఇది ఎంట్రన్స్, కింద ఎవడు ఉంటాడు పైన ఏం చేస్తారు అనేది తెలీదు. అసలు శిథిలావస్థ అయిపోయింది కదా మొత్తం. అసలు దీన్ని మెయింటైన్ చేస్తే చాలా బాగుండేది ఈ హైట్లో. మనం లోపలికి అయితే వెళ్దాం. ఎంట్రన్స్కి రూట్ అయితే ఇలా ఉంది. మొత్తం పై టాప్ అంతా పడిపోయింది కదా ఇది. సో మొత్తం లోపల కూడా వరస్ట్గా అయిపోయింది సిచ్యువేషన్. ఇక చూడండి, ఈ ద్వారానికి అయితే డోర్ ఉండేది. ఇక చూడండి హోల్స్, దాని తాలూకు హోల్స్. అండ్ లోపల పరిస్థితి అయితే ఇలా ఉంది. ప్రకృతి ఆక్రమించేసింది మొత్తం. ఈ సీలింగ్ గట్ట పడిపోయి మొత్తం. ఇలాంటి పిల్లర్స్, డోర్ అండ్ గోడలు అన్నీ పడిపోయాయి. ఇవి కూడా పడిపోయే సిచ్యువేషన్కి వచ్చేసాయి. కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయి, పైవి పడిపోతున్నట్టు ఉన్నాయి పైవి. అండ్ ఇంకా ఇటువైపు ఏముందో చూపిస్తాను. నాకు తెలిసిన బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే, మన బ్యాక్ సైడ్ ఉంది కదా కోట. ఈ కోట కట్టించిన రాజుకి ఒక లవర్ ఉండేది. ఆయనకి ఆ టైంలో వేరే క్యాస్ట్ అనమాట అమ్మాయి.
సో ఆవిడ్ని ఉంచడానికి ఈ మహల్ అయితే కట్టించారు. ఇక్కడికి రావడానికి ఆయనకి ఎలా వచ్చేవారంటే, నెల్లిమర్ల ఉంది కదా, మనకు ఐడియా ఉంది, ఈ కొండ చివర నెల్లిమర్ల చివరికి వస్తుంది. నెల్లిమర్ల ఆ రూట్ నుంచి ఈ కొండ కనెక్షన్ ఉంటుంది అనమాట. ఈ కొండ ఇలా ఉంటుంది అనమాట. ఇలాగా నెల్లిమర్లు ఈ చివర ఉంటే మనం ఇక్కడ ఉన్నాం ఈ హైట్లో. సో ఈ చివరి నుంచి స్లోగా పైకి కొండ అనమాట. స్లోగా ఇప్పుడు మనం వచ్చిన రూట్లో అయితే గుర్రం రాదు నాకు తెలిసినంతవరకు. అది ఇలానే ఉంది, ఇలా ఉంది ఇన్క్లైన్గా. సో రాలేరు. గుర్రం అయితే ఎలా వచ్చేదంటే, ఆయన గుర్రం మీద ఎలా వచ్చేవారంటే, మన నెల్లిమర్ల రోడ్డును ఆనుకొని కొండ రోడ్డును ఆనుకొని ఉంటుంది. అక్కడి నుంచి ఇలా ఉంటుంది కాబట్టి స్లోగా అప్ పెరుగుతుంది కాబట్టి మామూలుగా అయితే కొండ ఎక్కేస్తుంది కదా. ఆ రోడ్డు తిన్నగా వచ్చారని నేను అనుకుంటున్నాను. అండ్ రా మెటీరియల్ కూడా అలానే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా స్టోరీ ఉంటే మీకు చెప్పండి. నాకు తెలిసిన స్టోరీ అయితే ఇది. ఓకే, నేను ఎక్కడో వినేది, ఎవరో చెప్పింటే వినేదే తప్ప నాకైతే పూర్తిగా తెలీదు. కొన్ని ఫ్యాక్ట్ ఏమైనా ఉంటే చెప్పండి. ఇదే ఫ్యాక్ట్ అయినా నేను మాత్రం చెప్పట్లేదు. గైస్, అటువైపు అంతా ఎక్స్ప్లోరేషన్ అయిపోయింది కదా, ఇటువైపు అయితే వచ్చాం మనం. ఇది చూడండి, ఇది వీళ్ళు రాజు వీళ్ళ తాలూకా సైనికులు వచ్చినప్పుడు వాళ్ళ గుర్రాలు పెట్టుకోవడానికి యూజ్ చేసిన ప్లేస్ అనుకుంటున్నాను ఇది. దీని కన్స్ట్రక్షన్ అయితే చాలా సింపుల్గా ఉంది. పెద్ద హంగామా చేయలేదు దీనికి. మొత్తం పాడైపోయింది కూడా. దీనికైతే పెద్ద హంగామా కూడా చేయలేదు. సింపుల్గా 4 ఆర్చులు కట్టారు, 4 రూములు కట్టారు అంతే. అండ్ ఇటువైపు నుంచి చూడండి ఇలా ఉంది అది. ఇటువైపు నుంచి అయితే ఇలా ఉంది. మా ఊరు ఇక్కడ నుంచి ఇంచుమించు 20 కిలోమీటర్స్ ఉంటుంది, 18 or 20 కిలోమీటర్స్. అక్కడికి ఈ హోర్డింగ్స్ కనిపిస్తాయి, ఈ కొండ మీద హోర్డింగ్స్ చూపిస్తాను చూడండి మీకు. ఈ హోర్డింగ్స్ మా ఇంటి దగ్గర నుంచి కనిపిస్తాయి మాకు. నేను తెల్లవారు లెగ్గానే మామూలు విజయనగరం వైపు చూస్తే నాకు ఈ హోర్డింగ్స్ కనిపిస్తాయి. ఇది కాదు, అది కనిపిస్తుంది బాగా. చాలా అంటే చాలా పెద్దవి హోర్డింగ్స్. ఇది ఎందుకు కట్టారనేది ఆ టైం కాదు, ఇది ఎందుకు కట్టారనేది నాకైతే అర్థం కావట్లేదు. ఈ హైట్లో హోర్డింగ్స్ పెట్టినా ఎవరికి ఏం కనిపించదు. సోలార్ ప్యానెల్స్ అంటే సోలార్ ప్యానెల్స్ లాగా కూడా లేవు. ఈ హోర్డింగ్ అటు ఇటు కదులుతుంది. ఓ 30 degrees యాంగిల్లో అయితే రొటేట్ అవుతుంది. ఇదే కంట్రోలర్ దీనిది. ఇది బిగిస్తే దగ్గరికి వస్తుంది, ఇటు వస్తుంది. లూజ్ చేస్తే అటు వెళ్తుంది మొత్తం హోర్డింగ్. ఇదే అండి అది కూడా. అండ్ అది దగ్గరికి వెళ్దాం. దట్ వైపు నుంచి వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. హోర్డింగే అక్కడ ఇక్కడ ఒకలాగే ఉంటుంది ఇది, కానీ ఇటువైపు నుంచి వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. దీని హోర్డింగ్ వ్యూ చూడండి. ఇది హోర్డింగ్ మొత్తం వ్యూ అయితే ఇలా ఉంది ఇక్కడ నుంచి. హోర్డింగ్ చూడండి ఇక్కడ ఇలా కనిపిస్తుంది. మా ఇంటికి దగ్గరికి సేమ్ ఇదే కనిపిస్తుంది. గైస్, ఈ హోర్డింగ్ తాలూకు ఐరన్ ముక్కలు అయితే ఎగిరి పడిపోయి చూపిస్తాను చూడండి. అదే హోర్డింగ్ తాలూకు ఐరన్ ముక్క. చాలా ఉన్నాయి అలాంటి ముక్కలు, కానీ ఇటువైపు పడింది ఇది ఒకటే. నేను చాలాసేపు అయింది వచ్చి ఇక్కడికి. చాలాసేపటి నుంచి స్మెల్ వస్తుంది. ఏంటా స్మెల్ అని చూస్తే ఇది చుట్టూ తిరిగేస్తున్నాను. ఏంటా స్మెల్ అని కళ్ళెదురుగే ఉంది. మళ్ళీ ఇది పెద్ద దూరం కూడా లేదు, నా కళ్ళెదురుగే ఉంది. ఇది కొండమల్లి చెట్టు అనమాట దీన్ని అంటారు. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇదే స్మెల్, మల్లెపువ్వు మంచి స్మెల్ వస్తుంది, కానీ వాటర్ లేక ఎండిపోయినట్టు అయిపోయింది. ఇవ్వండి చూడండి పువ్వులు. నా సజెషన్ అయితే ఎక్కవద్దు. లేదు బ్రో ఎక్కుతాం బ్రో, అడ్వెంచర్ చేస్తాం బ్రో అంటే 5 members మినిమం వచ్చి పర్ పర్సన్ 3 bottles, 3 liters బాటిల్స్ కాదు 3 liters వాటర్ తెచ్చుకుంటే కంపల్సరీ ఎక్కొచ్చు. మీరు అనుకున్నట్టు ఎక్కి దిగవచ్చు. ఫుడ్ తెచ్చుకోకపోయినా పర్లేదు. లేదు నేను ఒక్కడిని వచ్చేస్తాను, ఇద్దరం వచ్చేస్తాం అంటే మాత్రం వాటర్ మెయిన్ ఇంపార్టెంట్. కొంచెం జాగ్రత్తగా త్వరగా స్టార్ట్ చేయండి, త్వరగా క్లోజ్ చేయండి, లేట్ చేసుకోకండి. గైస్, నా ఇంకో సజెషన్ ఏంటంటే, మీరు ఎవరు వచ్చినా వాటర్ బాటిల్స్ ఇవన్నీ క్యారీ చేస్తారు కంపల్సరీ. అది మీరు తెచ్చిన బాటిల్స్ మీరే పట్టుకెళ్ళిపోండి. ఇక్కడ ఉన్న వేస్ట్ మీరు తీయొద్దు, మీరు తీయలేరు. ఎందుకంటే మీరు వస్తారు, పెట్టేస్తారు, పడేస్తారు, వెళ్ళిపోతారు. ఇంకోటి వస్తాడు, పడేస్తారు, వెళ్ళిపోతాడు. దానికన్నా బెటర్ సొల్యూషన్ ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో మీరు తిండి,
మీరు తెచ్చిన బాటిల్ మీరే పట్టుకెళ్ళిపోండి. తాగియండి. వేస్ట్ బాటిల్ బ్యాగ్లో పట్టుకొని మళ్ళీ రిటర్న్ కింద పట్టుకెళ్ళిపోండి. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. మీరు తెచ్చిన బాటిల్ని మీరే పట్టుకెళ్ళిపోయి కిందన ఒక డస్ట్బిన్లో ఏదో డస్ట్బిన్లో పడేశారంటే దాన్ని రీసైకిల్ చేస్తారు. ఇలాంటి ప్లేస్లో వదిలేశారంటే అది ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉండిపోతుంది. సో ప్లీజ్, నేను తెచ్చిన బాటిల్స్ నేను బ్యాగ్లో పట్టుకొని తిరిగి వెళ్ళిపోతున్నాను. మీరు కూడా అలానే చేయండి. గైస్, ఇక్కడ నుంచి వ్యూస్ చూడండి. ఇదంతా విజయనగరం టౌన్ కింద ఉందంట. ఇదిగో మొన్న మనం కొండకరకం వెళ్ళాం కదా మన లాస్ట్ వీడియోలో, అదే ఆ కొండకరకం విలేజ్. జూమ్ చేస్తున్నాను చూడండి. విలేజ్ అంటున్నంట కొండ, అదే కొండకరకం హిల్ టెంపుల్. అదే మనం వచ్చిన రూట్ అయితే ఇదిగోండి ఇది. గైస్, రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. నా టైం 3:20 అయింది. ఎంతసేపు పడుతుందో తెలీదు. ఈవినింగ్ అయిపోద్ది. సో స్పీడ్గా అయితే దిగాలి. రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. గైస్, చాలాసేపటి నుంచి దిగుతున్నాం. దిగడానికి కాలు ఆగట్లేదు అసలు. షూట్లు జారిపోతుంది. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఇక్కడ చూడండి పరిస్థితి ఇలా ఉంది. రూట్ అయితే అంత డౌన్కి ఇంకా 1 hour ఎంత పడుతుంది అనుకుంటున్నాను నేను. గైస్, ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. కిందకి దగ్గరికి వచ్చేసాం. ఇంకొక 20 minutes or 30 minutes పడుతుంది దిగడానికి. ఇక్కడ తొండ ఒకటి కనిపించింది. చాలా డిఫరెంట్గా ఉంది. మన బయట తొండల కన్నా డిఫరెంట్గా ఉంది. చూపిస్తాను చూడండి. ఇదిగోండి తొండ చూడండి. దాని కలరు ఇంక ఇక్కడ ఈ రాళ్ళల్లో కలిసిపోయినట్టు అనమాట. నేను వస్తాడు సడన్గా మూవ్ అయింది. ఏంటా అని చూస్తే అది. గైస్, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.